హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ ఇది కార్తీక మాసంలో లాస్ట్ మండే వ్లాగ్ అండి. ఎందుకంటే ఇవన్నీ మా మ్యారేజ్ డే 25th మ్యారేజ్ డే సందర్భంగా చేశాను కాబట్టి ఆ మ్యారేజ్ డే వ్లాగ్లో ఇది కలిపాను. నేను 20 మెంబర్స్కి అట్లా ఫుడ్ డొనేట్ చేయొచ్చు అని నేను వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను అనుకున్నది ఏంటంటే అసలు అనాథాశ్రమంలో ఎంతో కొంత మనీ డొనేట్ చేసేయచ్చు అనుకున్నానండి. మా సిరీసా వాళ్ళ తమ్ముడు బాబు బర్త్డేకి వాళ్ళు డొనేట్ చేశారంట. ఫుడ్కి మనీ కట్టడం కన్నా ఇంకా బుక్స్, పెన్సిల్, బిస్కెట్ ప్యాకెట్ అట్లా ఏమన్నా కొనిస్తే బెటర్ ఏమో ఉంది. సర్లే అనేసి నేను లేకపోతే పిల్లలకి స్వెటర్లు తీసుకోవచ్చు అనుకున్నాను. ఇంకా మా తమ్ముడేమో వాళ్ళకి ఫండ్లు అవి బాగానే వస్తాయి కదా, దానికన్నా రోడ్డు మీద ఎవరికన్నా ఇస్తే బెటర్ ఏమో అని వాడు సలహా ఇచ్చాడు. ఇంకా సర్లే అని ఒక 20 మెంబర్స్ వరకు ఫుడ్ ప్రిపేర్ చేయొచ్చు అనుకున్నాను. ఇంకా రగ్గులు, టవల్స్ కూడా తీసుకున్నాను. దాంతోపాటు ఇది ఇవ్వచ్చు అనేసి మా ఆయన నేను అయితే ప్యాకింగ్ చేస్తున్నామండి. ఆయన ఏమో ప్యాకింగ్ చేసి బాక్సులు తెమ్మంటే కరెక్ట్గా 20 అంటే 20 తెచ్చారు. సర్లే అనేసి ప్యాకింగ్ అయితే మొదలు పెట్టామండి. ఇంకా వెనకాల బ్యాక్ సైడ్ చైర్లో కనిపిస్తున్నాయి కదా ఈ రగ్గులు, టవల్స్ అండి. అవి ఇంకా మా సిరీస్ అండ్ నరేష్ని తీసుకుని వెళ్ళి నేను డిమార్ట్లో తీసుకున్నాను. 100 రూపీస్ రగ్గులు కూడా ఉన్నాయి. ఇవి ఒకటి 200 పడిందండి రగ్గు. టవల్ ఏమో 100 రూపీస్ పడిందండి. ఇంకా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడే కొనేసి నేను ఆటో వేసుకుని నేను ఒకదాన్నే తెచ్చి పైకి కూడా తెచ్చేసాను ఒకదాన్నే. నేను రమ్మంటే అలాంటి వాటికి పెద్ద ఇష్టపడరు, కానీ తెచ్చాక తర్వాత అయితే పంచి పెడతారు. నేనైతే మంత్లీ ఇన్కమ్లో ఎంతో కొంత తీసి అయితే మనీ పక్కకు పెడతానండి. ఇలాంటి వాటికి ఉపయోగపడుతుందండి. 500 కావచ్చు, 200 కావచ్చు, ఎంతో కొంత తీసి అయితే పక్కన పెడతాను. ఒక్కొక్కసారి అయ్యి వాడవలసి రావచ్చు, వాడినా సరే మళ్ళీ తర్వాత ఆ అమౌంట్ పక్కన పెట్టేస్తాను. ఇంకా 25th మ్యారేజ్ డే కదా, మా సిరీస్ వాళ్ళని మా రిలేటివ్స్ని కొంతమందిని తీసుకుని రెస్టారెంట్కి అయితే వెళ్ళొచ్చు అని ముందు అనుకున్నాను. తర్వాత డ్రాప్ అయ్యి నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను ఈయనకు కూడా ముందే చెప్పాలండి. ఇంకా అనుకున్నది మ్యారేజ్ డే వరకు ఎందుకు ఇచ్చి తెస్తావు, ముందే ఇస్తే బెటర్ అనేసి నేను మా మ్యారేజ్ డే December 18th నేను కార్తీక మాసంలో లాస్ట్ మండే అయితే ఇదైతే ప్లాన్ చేసుకున్నాను. ఇంకా ఇద్దరం కలిసి ఇలా ఫుడ్ అయితే ప్యాక్ చేసేస్తామండి. 20 ప్యాకెట్స్ తెచ్చారు కాబట్టి కరెక్ట్గా 20 ప్యాకెట్స్ ప్యాక్ చేయగలిగాము. ఇంకా 5-6 మెంబర్స్కి ఫుడ్ అయితే వస్తుంది. మేము కొంచెం తీసుకుని మిగిలిన వాచ్మెన్కి ఇచ్చేసామండి. ఇంకా ఈయన టవల్స్ అవి బ్యాగ్లో ఉండేవి అవన్నీ తీసి పైన పెడుతున్నారు. ఇంకా ఆ బ్యాగ్లోనే ఫుడ్ ప్యాకెట్స్ అయితే పెట్టేస్తున్నారండి. ఆ బ్యాగ్లో కరెక్ట్గా 20 ప్యాకెట్స్ అలా సరిపోయినాయి. ఇంకా ఫుడ్ ప్యాకెట్స్ కొన్ని టవల్స్ పట్టుకుని అయితే కిందకి వెళ్తున్నారండి, కార్లో పెట్టేస్తానని. కింద నుంచి పైకి తేవడం కూడా నేను ఒకదాన్నే తెచ్చానండి. ఆయన ఏంటో నైట్ షిఫ్ట్ చేశారో ఏంటో ఆ రోజు కార్ వేసుకుని డిమార్ట్కి రమ్మంటే బాగాలేదని పడుకున్నారు. నేను కొన్నట్టు కూడా తెలియదులేండి. ఇంకేం చేస్తాను, నేను ఆటో వేసుకొచ్చి నేను ఒకదాన్నే పైకి తీసుకొచ్చాను. ఇంకా ఆయన నిద్ర లేచేసరికి కుర్చీలో ఉన్నాయండి అవన్నీ. ఇంకా చూసి ఇంకా నువ్వు మారాలా, ఎప్పుడు పంచి పెట్టాలో చెప్పన్నారు. అంతే, అలా అన్నారు అంతే. ఇంకా అవన్నీ కార్లో వేసుకుని మేమైతే స్టార్ట్ అయ్యామండి. చూద్దాము అసలు ఎవరెవరికి ఇవ్వాలో కూడా ఏం అర్థం కాలేదు. మా తమ్ముడేమో ఎలా మెలికి పెట్టాడు అనిపించింది అప్పుడు. మేమైతే నైట్ 8:30 స్టార్ట్ అయ్యాము. మా తమ్ముడైతే 10 తర్వాత వెళ్ళండి, అప్పుడు జనాలు ఉంటారని ఆడో సలహా ఇచ్చాడు. మేమైతే ఒక చోట కారు ఆపామండి. ఒక ఆయనకి కొంచెం పోలియో టైప్లో ఉంది, ఆయనకి ఇస్తుంటే ఇంకా మొత్తం అందరూ వచ్చేసారు. అందరికీ ఓకే, కానీ ఇప్పుడు స్వెటర్ వేసుకున్నాడు కదా అబ్బాయి, నువ్వు బాగానే ఉన్నావు కదరా బాబు నీకెందుకని అడిగారు ఈయన. ఇంకా ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా అయితే ఉండలేము కదా, అబ్బాయికి ఒక్కడికి ఆపడం ఎందుకని నేనైతే ఇచ్చేసాను. చూడండి బత్తలా ఉంది కదా, అది కూడా మనిషి బత్త బరకం టైప్లో కప్పుకుని పడుకున్నాడు. ఈయనేమో ఒక్కొక్కళ్ళు ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళు లేపుతున్నారు ఫుడ్ తిందరిగాని రండి అని. ఒక అబ్బాయి అయితే లేచి వచ్చాడండి, అందరూ నిద్రపోతున్నారు అప్పటికే. ఆ అబ్బాయి లేచి ఇంక అందరినీ లేపుకుని వచ్చాడు. ముందు మేము ఇచ్చినవి అయితే JNTU అండి. ఇదైతే మియాపూర్లోనే మేము ముందు చూడలేదు. ఫుట్పాత్ మీద అయితే చాలా మంది పడుకుని ఉన్నారు. ఇక్కడైతే కొంతవరకు వెళ్ళినాయి రగ్గులు. వాళ్ళు మనుషులు అయితే కొంచెం ఎంగగా ఉన్నా ఏమీ లేకపోతేనే కదండి ఫుడ్ పాత్ మీద పడుకుంటారు. ఒక్కొక్కరు దగ్గర డ్రింక్ కూడా వాసన వచ్చింది. నిజంగా చెప్పాలంటే నీ దగ్గర డ్రింక్ వాసన వస్తుంది తాగేసి పడుకున్నావా అంటే అలా అని చెప్పి ఇవ్వకుండా ఉండలేము కదా, వాళ్ళ కష్టాలు వాళ్ళవే. ఇక్కడ కొన్ని ఇచ్చేసి ఇంకా బాచిపల్లి సిగ్నల్ దగ్గర ఫుట్పాత్ మీద కూడా కొంతమంది పడుకున్నారు. అక్కడికైతే వెళ్ళాము. ఇంకా అక్కడ కార్ ఆపి ఒక ముసలామని పిలిచాము, ఆవిడైతే తీసుకున్నారు. తర్వాత ఇంకా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు చాలా మంది ఉన్నారండి, వస్తానే ఉన్నారు. ఇక్కడ ఒక ఆయనకి హ్యాండ్ లేదు చూడండి,
ఆయనకైతే రగ్గు ఇవ్వలేకపోయామండి, అప్పటికే అయిపోయినాయి రగ్గులు. ఇంకా టవలో ఫుడ్ ప్యాకెట్స్, డ్రింక్ కూడా ఇచ్చినట్టుకున్నారు. కానీ చాలా బాధ అనిపించింది. మేము అప్పుడు క్యాష్ కూడా ఏం పట్టుకెళ్ళలేదండి, క్యాష్ పట్టుకెళ్ళినా ఇచ్చేవాళ్ళము. తర్వాత ఒక 2 రగ్గులు కొనుక్కొని వచ్చి 1 వీక్ వరకు వెతుకుతూనే ఉన్నారు. ఆయన అయితే కనిపించలేదండి. ఇంకా తర్వాత మేము సిడి వెళ్ళాం కదండి, అక్కడ హైదరాబాద్ సిడి బ్లాగ్ లో ఒక బామ్మకి ఇచ్చాం కదా, అది అలా 2 ముసలాళ్ళకి అయితే ఆ రగ్గులు ఇచ్చేసాము. ఇంకా మా మ్యారేజ్ డేట్ అయితే వచ్చేసిందండి. దానికి మేము ఇలా రెడీ అయ్యాము. నాకైతే అనాథాశ్రమంలో మనీ డొనేట్ చేయడం బెటర్, అలా ఫుట్పాత్ ఉన్న వాళ్ళకి పంచి పెడతాం బెటర్. నాకైతే ఇప్పటికీ క్లారిటీ రాలేదండి ఏది బెటర్. మా ఆయన అయితే ఇలా రెడీ అయ్యారు, నేనైతే ఇలా రెడీ అయ్యానండి. అనాథాశ్రమంలో పిల్లలకి ఏమన్నా ఇస్తాను అనుకున్నానని. సిడీలో అయితే చాలా ట్రస్ట్ తరఫున చాలా ఉన్నాయి, అన్నదానానికి కానీ, వృద్ధాశ్రమానికి కానీ, స్టడీకి కానీ అలా డొనేట్ చేయొచ్చండి. అది బెటర్ అనిపించింది. ఇంకా మా పాప స్టడీ కూడా అయిపోయింది కదండి. ఓన్లీ మా మ్యారేజ్ డే గురించే చేయలేదు, మా పాప స్టడీ అయిపోయింది, దానికి జాబ్ రావాలి. జాబ్ చదువు అయిపోయాక రాకపోతే ఎక్కువ సఫర్ అయ్యేది పేరెంట్స్ కన్నా పిల్లలేనండి. మన దగ్గర బయటపడకపోయినా వాళ్ళకైతే చాలా పెయిన్ ఉంటుందండి. ఇంకా ట్రస్ట్ తరపున ఎడ్యుకేషన్ కానీ మేము మా పాప పేరు 1116 పెట్టాము, గీతు పేరు మా తమ్ముడు వాళ్ళు 1116 కట్టారు. ఇలా మేము చేసిన హెల్ప్ అయితే చాలా చిన్నదండి. ఇంకా బోల్ హెల్ప్ చేసి పెద్ద డొనేషన్ కట్టేవాళ్ళు చాలా మందినే ఉన్నారు. జస్ట్ నా అనుభవాన్ని షేర్ చేసుకోవాలని మాత్రమే ఈ వీడియోలో చూపించాను, అంతేనండి. ఇంకా మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయామండి. మధ్యాహ్నం అయితే 2:33 అయ్యి ఉంటుంది. మేమైతే ముందుగా మా పాస్పోర్ట్లు కలెక్ట్ చేసుకున్నామండి. అక్కడైతే చాలా టైం పట్టింది, అదంతా వేరే వీడియోలో చూపిస్తాను, ఇప్పటికే వీడియో లాంగ్ అయింది. మా పాస్పోర్ట్లు అయితే మేము తీసేసుకుని తర్వాత పెద్దమ్మ గుడికి వెళ్తున్నామండి. మేమైతే పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళాలని బయలుదేరామండి. మేము ప్రతి మ్యారేజ్ డేకి అయితే అక్కడికి వెళ్తాము. ఇంకా వీసా ఆఫీస్కి జగన్నాథ స్వామి టెంపుల్ మయ్యాన్ని ఉన్నది పెద్దమ్మ తల్లి గుడి. మా ఆయన అయితే హాయ్ చెప్పారు. ఆయన ఫేస్లో ఎన్ని రియాక్షన్గా అనిపించినాయో గమనించారా మీరు? ఇంకా ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ అయితే దాటుకుని పెద్దమ్మ గుడికి అయితే వచ్చాము. దసరాలో ఒక రోజుని ఇది వరకు ఒక వీడియో షేర్ చేశానండి. మేము దసరాలో పెద్దమ్మ గుడికి వచ్చాము, ఆ వీడియో షేర్ చేశాను. అప్పటికి ఇప్పటికీ చూడండి గుడి అప్పుడు ఎంత రష్ ఉందో, ఇప్పుడు ఎంత ఖాళీగా ఉందో. ఈయనైతే కార్ పార్కింగ్ చేసి వచ్చేసారండి. మేము ఇంకా కొబ్బరికాయ తీసుకుంటున్నాము. కొబ్బరికాయ తీసుకుని ఇంకా ఆ షాపులు ఎదురుకుండానే ఉంటుందండి పెద్దమ్మ గుడిలో కొబ్బరికాయ కొట్టే స్థలము. ఇప్పుడైతే ఖాళీగా ఉండి రెస్ట్ లేకపోవడం వల్ల ఇదంతా వీడియో తీయడం అయితే పాసిబుల్ అయింది. మేము కూడా ఎప్పుడు ఫుల్ రెస్ట్గా ఉన్నప్పుడు వెళ్తాము, అందుకునే పైన నేను కూడా అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు వీడియో తీస్తా నేను కూడా ఫుల్గా చూసానండి. కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా అమ్మవారి గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నామండి లోపలికి. ఇంకా దసరా టైంలో అయితే పక్క నుంచి అన్నదానానికి పెద్ద క్యూ ఉంటుందండి. కొబ్బరికాయ కొట్టేదాని పక్క నుంచి అన్నదానానికి అయితే పెద్ద లైన్ ఉంటుంది. ఇప్పుడు ఖాళీగా ఉంది. ఇంకా లోపలికి వచ్చి ప్రదక్షిణ అయితే చేస్తున్నామండి. ఇక్కడ గుడి ఉంది, నవశక్తి దేవతల దివ్య మండపం అని ఉంది దాని మీద. ఇది వరకు ఉందో లేదో కూడా గుర్తులేదండి, నేను అన్నీ మర్చిపోతున్నాను. ఒకవేళ జనాలు ఎక్కువ ఉండడం వల్ల అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చేమో. ఈ అద్దాలు అది ఎప్పటి నుంచో ఉందండి. ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నామండి. దసరా వీడియోలో చూస్తే ఇదంతా పూలతో ఫుల్ డెకరేషన్ ఉంటుంది. ఈ పక్కన ప్రదక్షిణ చేసిన గోడల మీదేమో అమ్మవారి రూపాలన్నీ ఫోటో కింద పెడతారండి. ఇంకా ఇక్కడేమో కాయిన్స్ నిలబెట్టే వాళ్ళు నిలబెడతానే ఉన్నారు, ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటానే ఉన్నారు. మేము అసలు కాయిన్సే తీసుకురాలేదండి, పెద్దమ్మ గుడికి వస్తామని అనుకోలేదు. ఇంకా ఈయనైతే చేంజ్ మార్చుకుని వచ్చారండి, కాయిన్స్ తెచ్చుకున్నారు. ఇక్కడేమో దీపాలు అయ్యి పెడతారండి, ఇక్కడేమో బోనాలు అయ్యి సమర్పిస్తారు. అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర బోనాలు అయ్యి సమర్పిస్తారు. అప్పుడైతే వీడియో తీయడం కుదరలేదు నాకు దసరాకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు లోపలికంటా వెళ్ళి అమ్మవారు అయితే వీడియో అయితే తీశాను, అమ్మవారి ఫోటోని. ఇక్కడే బోనాలు అయ్యి సమర్పిస్తారండి. ఇప్పుడైతే గుడి అంతా ఖాళీగా ఉందండి. అప్పుడైతే దసరాలో ఒకరోజు వీడియో ఒకసారి చూడండి, ఇదంతా మండపం అంతా పచ్చిపూలతో ఫుల్గా డెకరేషన్ ఉంటుంది. కానీ మామూలు రోజుల్లో వెళ్తేనే దసరా బాగా అవుతుంది, జనాల క్రౌడింగ్ కూడా తక్కువ ఉంటుందండి. కానీ దసరాలో అవలాగా ఇప్పుడు ఇలాగా. ఈయనైతే కాయిన్ నిలబెట్టే పనిలో ఉన్నారు. పెద్దమ్మ గుళ్ళో కాయిన్ నిలబడితే అనుకున్నాయి జరుగుతాయి అంటారు, అదో నమ్మకం అంతేనండి. ఏదన్నా మనకి రాసిన రాత ప్రకారమే జరుగుతుంది. నేనైతే అసలు నిలబెట్టనండి, నాకు నిలబెట్టినా అప్పుడప్పుడు నిలబడుతుంది, అంతే, చాలా తక్కువే నిలబడుతుంది.
ఈయనైతే 3 కాయిన్స్ నిలబెట్టారంటండి. 3 నిలబడ్డాయంట, 3వది లాస్ట్లో పడిపోయిందంట. ఒక కాయిన్ నిలబడితే సరిపోతుందిలే అని నేను అక్కడి నుంచి అయితే తీసుకొచ్చేసానండి. నేను పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాలి, లేట్ అయిపోద్దని అక్కడి నుంచి తీసుకొచ్చేసాను. దసరాలో కాకుండా మామూలు రోజుల్లో అమ్మవారి గుడి అయితే ఇలా ఖాళీగా ప్రశాంతంగా ఉంటుందండి. ప్రశాంతంగా దర్శనం జరుగుతుంది. దసరా రోజుల్లో అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అంతేనండి. ఇలా ఇంకా బయటకు వచ్చేస్తుంటే ఇక్కడ అమ్మవారి బొమ్మ ఉందండి. ఇంకా ఇక్కడ కూడా నాకు ఎప్పుడు దండం పెట్టుకున్నట్టు కూడా గుర్తులేదు, అన్నీ మర్చిపోతున్నాను. దాని ఎదురుగుండానే వినాయకుడి బొమ్మ ఒకటి ఉంది. ఇక్కడ ఒక పిక్ దిగాను, ఇదిగోండి ఇది వినాయకుడి బొమ్మ. మనకి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ పాయింట్ ఉంటుంది కాబట్టి అటు వినాయకుడి బొమ్మ ఇచ్చారు. ముందుగా వినాయకుడి దండం పెట్టుకోవాలి అని అనుకుంటా. ఇంకా బయటకు అయితే వచ్చేసామండి, అంతా ఖాళీగా ఉంది. వాళ్ళని వీళ్ళని అడిగి ఒక 2 పిక్స్ అయితే దిగాము అక్కడక్కడ. దసరా రోజుల్లో అయితే గేటు ముందు వరకు సెట్టింగ్ వేస్తారండి, అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది దాని లోపల నుంచి వస్తుంటే. ఈయన అయితే కార్ తెచ్చేసారండి. మేమైతే ఇక్కడ నుంచి పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇలా వెళ్తుంటే కార్లో బయట షాపింగ్ మాల్ అయితే భలే ఉంటాయండి జూబ్లీ హిల్స్లో. దీన్ని ఇక్కడికి ఎప్పుడన్నా రావచ్చు అన్నా ఇంత దూరం ఇంకా రావడానికి అవ్వదు, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇలా వెళ్తుంటే అయితే అనిపిస్తుంది ఈసారి ఇక్కడికి వద్దామని, మళ్ళీ మర్చిపోతాను అంతే. నాకైతే ఎక్కువసేపు కూర్చుంటే అయితే మెల్లనెప్పులు వచ్చేస్తాయండి. కార్ సీట్ ఎప్పుడు వెనక్కి తీసే ఉంటుంది నాది. ఇంకా కార్లో ఓ బెల్ట్ ఉంటుందండి మెడకు పెట్టుకునేది, ఇంట్లో ఒకటి ఉంటుంది. ఎక్కువసేపు కూర్చున్నా ఎక్కువ పని చేసినా బెల్ట్ పెట్టాల్సిందే. ఇవాళ హాలిడే కాకపోయినా మేము వెన్స్డే వెళ్ళాం అనుకుంటా. అప్పుడు కూడా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో, ఎలా స్లోంపు ఉంటుంది, పైకి ఎక్కాలి. భలే ఉంది చూడ్డానికని వీడియో అయితే తీసానండి. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదేనండి పూరి జగన్నాథ స్వామి టెంపుల్. చూడ్డానికి అయితే చాలా బాగుంటుందండి గుడి. ఇలా ఇంకా కార్లో వెళ్తుంటే గుడి బయట గోడ కూడా, ఇంకా గోడ మీద చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి, అదంతా వీడియో అయితే తీసానండి. ఈ గుడి లోపలికి ఎంటర్ అవడానికి అయితే 3 ద్వారాలు 4 ఉన్నట్టుకున్నాయి. ఇక్కడైతే ఓ ద్వారం ఉంది చూడండి లోపలికి వెళ్ళడానికి. మనం కార్ పార్కింగ్ చేయాలి కదా అని ఇంకా ఇవన్నీ చుట్టూ తిరిగి అక్కడ కార్ పెట్టాలి. లోపలికి కార్ పార్క్ చేయాలంటే కంపల్సరీ అలాగే వెళ్ళాలి. ఇంకా గుడి బయట మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నానండి, లోపల మొత్తం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మొత్తం లాంగ్ వీడియో అయిపోయింది. గుడి అయితే చాలా బాగుంటుంది. దీనికి దగ్గరలోనే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. జగన్నాథ స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. మా మ్యారేజ్ డే చిన్నగా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో కూడా నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము. అంతేనండి ఈ వీడియో. వాచ్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.